పసిగుడ్డు. నీ కాళ్ళు పట్టుకుంటాను. This is not our problem. Let's get out of here. Captain Harry. Somebody! Do you hear me? సోదరా, ఏం చేయబోతున్నావు? Captain! Captain, listen to me! Damn it, what are you doing? ఎటెళ్లాలో తెలీదు, ఎలా వెళ్లాలో తెలీదు, కానీ వెళ్ళాలి, బతకాలి. ఇక చావు రాదు అన్న ధైర్యంతో ఒక్కరోజన్నా బతకాలి. మేము మీతో పాటు వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి. He's still saying the same thing. He wants us to take him with us. Tell him we can't help him. We have a mission to complete. Wir kann nicht helfen. అలా అనకండి, కొంచెం పెద్ద మనసు చేసుకోండి. ఆడవాళ్ళున్నారు, పసిపిల్లలున్నారు. He says they've lost everyone. They've got nowhere else to go. I understand, Eddie, but I'm helpless. సోదరా, There's nothing I can ఇందాక do. పారిపోయాడు కదా, ఆడేనా హిట్లర్ అంటే? ఆడంతుండడు, భూమికి ఇంతే ఉంటాడు. ఏంటి, భూమికి ఎంతున్నాడు, ప్రపంచాన్ని అంత భయపెట్టేస్తున్నాడా? సూక్ష్మజీవులకి ఎవడైనా భయపడాల్సిందే కదా. ఇప్పటిదాకా మేం బతికింది మాది కాదంటున్నారు. యూదులుగా పుట్టడమే మేం చేసిన తప్ప. మమ్మల్ని కాపాడండి. Eddie, tell them I can't help. Mein Herr, wir kann nicht helfen. అయ్యా, మాకు వేరే దారి లేదు. Captain, we got to take them with us. Hurry, we can't take them. We are soldiers. We are on a mission. A soldier is the one who saves lives. They could put us in danger. What if the baker's girl thought the same? She was in danger too. We can't take them. I can't allow this. మమ్మల్ని బతికించండి, మమ్మల్ని మీతో తీసుకెళ్ళండి. Mein Herr, wir haben eine Captain, gefährliche Mission. let's drop them at a safe point. All right, this is your decision, Harry. నీకు ఇంకా ఊరు బుద్ధులు పోలేదు సోదరా. ఏమోయ్, నువ్వు ఎదురు చూస్తున్నది రథం మీద శ్రీవారి కోసమా, శ్రీవారితో కలిసి వస్తున్న నీ సీతమ్మ కోసమా? చిలిపి. ఏమిటి, నేనా? నాలో ఆ కోణాన్ని చూసిన మొదటి వ్యక్తివి నువ్వేనోయ్. సీత కాదోయ్, సుభద్ర. పక్కన బలరాముడున్నాడు, చూసావా? నిన్ను చంపేటట్టు చూస్తున్నాడు. పాపం, కలపడానికి కృష్ణుడే కరువైనట్టున్నాడు. జనార్దన, నువ్వు ఉన్నావుగా. నేనా? అయినా బలరాముని విగ్రహం చూసావా? ఈ వ్యవహారంలో తలదూచడం కన్నా మా తంత్రమే మేలు. జనార్దన, నేనిహ జనార్దన శాస్త్రిని కాను, జాన్ పాల్ శాస్త్రిని.
జానుపాలు అంటే జనపాలుడు అంటే గోపాలుడు. కాస్త దగ్గరుండి బాస్కం కట్టించిపోయి బావా. బావా బావే. అమ్మవారి సారి లోపలికి తీసుకెళ్ళండి రా. అమ్మాయి గారు, ఇది కళ్యాణ యంత్రం అన్నమాట. కన్యలు ఈ యంత్రాన్ని కోనేటిలో కలిపితే శీఘ్రమే కళ్యాణం జరుగుతుందని వ్యాసోక్తి. వెళ్ళిరా అమ్మా. సీత పద, నేను వస్తాను. అయ్యో, మీరు పూజలో ఉన్నారండి, కర్తలు కదలకూడదు. కన్యను వెళ్ళనివ్వండి అమ్మా. పోనీ నేను వెళ్తాను లేరా, పదమ్మా. పెళ్ళైన ఆడవాళ్ళు అస్సలు వెళ్ళకూడదు, మళ్ళీ పెళ్ళయ్యే సూచనలు ఉంటాయి మరి. చీపాడు, నేను వెళ్ళనులే. నువ్వు వెళ్ళిరా అమ్మా, వెళ్ళిరా. వెళ్ళమ్మా, మంచి వరుడు వస్తాడు. నా మాట విని చెన్నపట్నం వెళ్ళిపో. వెళ్ళను. ఏం చేస్తాడేంటి? చంపేస్తాడ్రా. ఎవడైనా చంపలేకపోతున్నాడంటే చేతగా కాదండి, చేతులు రాక. తెగిస్తే ఎవరికైనా తెగుద్ది. నేను చంపలేనండి. మా అన్నయ్యని చంపేస్తావా? మా అన్నయ్యని? వాడు నీకన్నా ముందు నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా? అది కాదు. మాట్లాడొద్దు. తను అర్థం చేసుకుంటాడనుకుంటే నిన్ను చంపుతానన్నాడు. ఆ బాధని నీతో పంచుకుందామని వస్తే నువ్వు వాణ్ణి చంపుతానంటున్నావు. తప్పైపోయింది, మాట తూలేను. సీతగారు, అవసరమైతే ఈశ్వర ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తాను. సరేనా? ఉట్టండి. తాతయ్య, సీతకు పెళ్లి జరగాలి. ముహూర్తం లేకపోయినా పర్వాలేదు, మంగళసూత్రం ఉంటే చాలు. ఏం జరిగింది? మీ అన్నయ్య చంపేశాడు అనుకోండి, ప్రాణాలు పోయినా పర్లేదండి. అదే మీరు మాట్లాడలేదనుకోండి, దేవుడా ప్రాణాలున్నా దేనికండి? చాలే షేక్స్పియర్, ఇంతవరకు ఈ ఊళ్ళో ఇలాంటి పెళ్లి జరగలేదు. ఎలాంటి గొడవలు అవుతాయో ఏమోనని భయంగా ఉంది. కలిస్తే ఏ గొడవ లేదు, ఎవరో ఒకరు మొదలు పెట్టాలిగా. 4 పెదవులు కలిస్తే ఎంత బాగుంటుంది. మనం కలిస్తే ఊరు కూడా అంతే బాగుంటుంది. నన్ను నమ్మండి, మీ ఇంట్లో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకువెళ్తాను. ఏమిటా మొండి ధైర్యం? మీరే. తెల్లవాడి మీదకి మనోళ్ళు వెళ్తున్నది వాడి మీద కోపంతో కాదు, దేశం మీద ప్రేమతోనూ కాదు, ఉడుకు మొత్తనంతో. మనల్ని మనమే ఎలుకోలేమా అని. ఈ అలగా జనానికి మన ఇంటి ఆడపిల్లల మీద ఇష్టం కూడా ఇలాంటిదే ఈశ్వర్. అది ప్రేమించడం కాదు, మన అధికారాన్ని ప్రశ్నించడం. ఆ కొండయ్య మనవణ్ణి మనం చంపితే మన సీత అల్లరవుతుంది, ఊరి మీద మన పట్టు తగ్గుతుంది. ఈశ్వర్, మనిషికి మనిషికి మధ్య కనిపించని కంచె ఒకటి ఉంటుంది. దాన్ని చూసుకుని వెళ్ళాలి. దాటితే ఆ కంచె చంపాలి. వాళ్ళంటే వీళ్లకు పడదు, వీళ్ళంటే వాళ్ళకు పడదు. ఊళ్లకు పడదు, నీళ్లకు పడదు, కులాలకు పడదు, గోత్రాలకు పడదు, భాషలకు పడదు, యాసలకు పడదు. మనుషుల్లో ఉన్న జాతి కోతిని ఒక్కసారి కదిలించామనుకో, ఊరు లంకని తగలబెట్టేస్తుంది. కొండయ్య మనవణ్ణి కూడా ఆ మంటల్లోనే కురివి పెట్టేస్తుంది. మనం చెయ్యాల్సిందల్లా రాయి రాయి రాయడమే. మిగిలింది రావణ కాష్టం. సీత, నీ పెళ్లికి ముహూర్తం పెట్టేశారు, సర్దుకుపో. నువ్వు సిగరెట్ తాగితే చూడాలని ఉంది. వాట్? నువ్వు సిగరెట్ తాగితే చూడాలని ఉంది. నాకు నచ్చదు. నీకు నచ్చకపోతే సిగరెట్ కూడా తాగవు. నేను సంసారం చేయాలా? సిగరెట్ పాటి చేయదా నీ చెల్లెలు? సీత, మీ అమ్మ నగను కరిగించి నీకు పుస్తెలు చేయించారు మీ తాతయ్య. ఇలా వచ్చి కళ్ళకద్దుకోమ్మా. వెళ్ళు. అవి సూత్రాలే కాదు, అమ్మ ఆశీస్సులు. నచ్చినవాడు నులకతాడుతో పసుపు కొమ్ము కట్టినా నాకిష్టమే నానమ్మా. అమ్మంటే బంగారం కాదు ఈశ్వర్, ప్రేమ. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. ఆఫ్టర్ ఆల్ అంటే ఏమిటయ్యా? అంటే స్థాయి తక్కువ. ఓహో, స్థాయి తక్కువ. నువ్వైనా చెప్పుదానికి. ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని ఎలా చెప్పనయ్యా? నోరు మూసుకొని పడుండాలిగా. హరిబాబు, నేనే.
వెళ్ళా. సోదరా చాలా బాగుంది సోదరా. చూసావా, ఒక పాడెం మీద 20 శవాలు. అయినా నాకు తెలియక అడుగుతాను, మనం వెళ్తున్న పని ఏంటి, వీళ్ళతో మనకి పని ఏంటి? బాగుంది సోదరా, చాలా బాగుంది. దాసు, మా ఊరు 500 గడప. నా చిన్నప్పుడు అదే పెద్దదనుకున్నా. ఓసారి మా తాత నా 5 ఏళ్లప్పుడు తన భుజాల మీద ఎక్కించుకొని టౌన్లో ఈలపాటి రఘురామయ్య గారి నాటకానికి తీసుకెళ్లాడు. అప్పుడు నేను టౌన్ని చూసి, వామ్మో ఇంత పెద్దది భూమి మీద ఎక్కడైనా ఉంటుందా అనుకున్నా. తర్వాత చదువుకోవడానికి చన్నపట్నం వెళ్ళానా, అప్పుడు తెలిసింది మన దేశం అంట ఉత్తర దక్షిణాలకు 2000 కిలోమీటర్లు, తూర్పు నుంచి పడమరకు 2500 కిలోమీటర్లంట. అబ్బో దాసు, ఇలా భూమి మీద 100కు పైగా దేశాలున్నాయంట. ఈ భూగోళం అంతా కొలిస్తే 19,70,00,000 చదరపు మైలు ఉంటుందంట. అంతుందా? సూర్యుడు భూమి కన్నా 13 లక్షల రెట్లు పెద్దోడంట. ఈ భూమితో పాటు గ్రహాలన్నీ ఆయన చుట్టూ చేరి దోమల్లా గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉంటాయంట. ఇదంతా ఓ చిన్న సూర్య కుటుంబం అంట. ఈ పాలపుంతలో ఒక్కో నక్షత్రం ఓ సూర్యుడి కుటుంబం అంట. దాసు, ఇంత విశాల విశ్వంలో కోట్ల కోట్ల కోటాను కోట్ల జీవాల్లో మనమెంత, మన పగలు పంతాలు పట్టింపులెంత? నీది నాది, హద్దు, యుద్ధం, తొక్క, తోటకూర, మట్టి, మశానం. ఏంటిది? ఒక చుక్కలో బతుకుతున్న మొక్కలం. అందరం అయిన వాళ్ళం. అది ఏ నా కొడుక్కి అర్థం కావట్లేదు. ఏమంటావు భాస్కర్రావు మాయ? అంతే కదా? భాస్కర్ మావయ్య మా ఇంటి వెనకాలే ఉంటాడు దాసు. నాతో బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఓహో, కొంచెం ఇతనిలాగే ఉంటాడు. ఆయన మా చిల్లర కొట్టు సుబ్బారావు. ఆవిడ మా కమలక్క. ఈవిడ మా పిన్ని గారు అమ్మాయి సూర్యకళ. సూరమ్మ రా 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 రా. ఎందుకు నవ్వుతున్నావు సూరమ్మ? Listener, ik ben gegaan zu mijn tati. She says she's going to see her daddy. అందుకమ్మా సూరమ్మ నవ్వుతుంది. Tate? What she's wondering is, do you have a daddy? ఉన్నారు, అదిగో Wow. అక్కడున్నారు. Er kananen hoben in mijn tati ook. She's saying you can have her daddy too. సోదరా, ఆవిడ ఏడుస్తుందేంటి? ఏమైంది? వాళ్ళ నాన్నను చంపేశారు. పాపకు అబద్ధం చెప్పింది. కన్నీళ్ళు చెప్తే ఏ భాష అని అర్థమైపోతుంది. వాట్స్ ద బేబీస్ నేమ్? టేక్వా. టేక్వా? టేక్వా మీన్స్? I don't know. It means hope. హోప్. ప్రియమైన సీతగారికి దూపాటి హరిబాబు రాయినది. కొత్త ప్రయాణాలు, కొత్త పరిచయాలు. ఇక్కడ నేను పాపను చూశాను. పేరేంటో తెలుసా? టేక్వా అంటే ఆశ అనే అర్థం అంట. పసిపాపకి, ముసలి తాతకి, ఇక్కడ అందరికీ ఒకటే ఆశ, రేపొద్దున పుట్టే సూర్యుడిని చూడాలని.